పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను. యెరూషలేములోని మీరు ఆదరింపబడుదురు. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాగ్దానము చేత తృప్తిపరిచినందుకు స్తోత్రములు. తండ్రి, మమ్మల్ని నిరంతరము ఆదరించే దేవుడు. తల్లి మర్చిన, తండ్రి విడిచిన, నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయనని గొప్ప వాగ్దానాన్ని మీరు మాకు అనుగ్రహించారు. దేవా, ఏ ఆదరణ కరువై నీ ప్రేమను దుఃఖిస్తున్నారో తండ్రి, వారి కలిగిన బాధను పదే పదే నీ సన్నిధిలో చెప్పుకొచ్చు నాయన, ఓదార్పు కొరకు, ధైర్యం కొరకు నీ సన్నిధిలో కనిపెడుతున్నారు. వారిని ఈ దినమును మీరు దర్శించండి ప్రభువా. నీ మాటే మాకు ధైర్యం కదా ప్రభువా. నీ ప్రేమలను ప్రభువా నాయన ఆదరింపబడినట్లు ఈ దినమున ఈ మాటను ప్రభువా వారికి తెలియపరచుచున్నందుకు మీకు వందనాలు. అది ఏ దుఃఖమైనప్పటికీ, అది ఏ శ్రమ అయినప్పటికీ, అది ఏ చింత అయినప్పటికీ కూడా ప్రభువా మీరు తప్పకుండా వారిని ఆదరిస్తున్నందుకు మీకు వందనాలు. తండ్రి, కనికరించండి. మా కోసము ప్రభువా నాయన నీ ప్రాణాన్ని ఇచ్చావు తండ్రి. మేము ఏదడిగినా నువ్వు ఇచ్చివేసే దేవుడు ప్రభువా. అటువంటి విశ్వాసం మా బిడ్డల్లో మీరు కలిగించండి ప్రభువా. వారు ఎంతగానో దుఃఖపడుతున్నారు, మానసికంగా శారీరకంగా నలిగిపోతున్నారు, కృంగిపోతున్నారు తండ్రి. వారి పరిస్థితులను నిరంతరము తలపోసుకొనొచ్చు ప్రభువా, వేదన చెందుతున్నారయ్యా. వారిలో ధైర్యం గల ఆత్మను నింపండి నాయన. వారిని మీరు ఆదరించండి. వారికి నీ శక్తినివ్వండి, నీ బలాన్ని ఇవ్వండి, ధైర్యం గల నీ మాటను వారికి అందించండి ప్రభువా. అనుదినం ప్రార్థన లేఖన వస్తున్న బిడ్డలందరినీ ఆదరించమని క్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.